హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో రాజ్మా ఆలు కాంబినేషన్లో మసాలా కర్రీ చూపించబోతున్నానండి. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, రోటీ, పుల్కా దేనిలోకైనా సూపర్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రాజ్మా ఆలు మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా రాజ్మా నానబెట్టుకోవాలి. రాజ్మాని ఏ కలర్లో ఉన్నవైనా, ఏ సైజులో ఉన్నవైనా తీసుకోవచ్చు. పావు కప్పు రాజ్మాని ఒక గిన్నెలో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి 7 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. నానబెట్టిన నీళ్ళని కూడా యూజ్ చేసుకుంటాం కాబట్టి మంచినీళ్లు పోసి నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత మూత తీసి చెక్ చేస్తే రాజ్మా బాగా నానిపోయి ఉంటాయి. వీటిని కుక్కర్ గిన్నెలోకి తీసుకోవాలి. రాజ్మా నానబెట్టిన వాటర్తో సహా కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి. దానిలో ఒక్క బంగాళదుంపని శుభ్రంగా కడిగి సగానికి కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కుక్కర్ గిన్నెకి మూత పెట్టి హై ఫ్లేమ్లో 6 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ మీద కూర చేసుకునే గిన్నెను పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకుని తుంచి వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకుని ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా దోరగా వేగిపోయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అది కూడా బాగా వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను, అలాగే 1 స్పూన్ గసగసాలను మిక్సీ పట్టి తీసుకోవాలి. ఆ టమాటా పేస్ట్ కూడా వేసి ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని దానిలో పావు స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం, 1/2 స్పూన్ వరకు ధనియాలు, జీలకర్ర పొడిని వేసి కలుపుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగేలోపు రాజ్మా ఉడికాయో లేదో చెక్ చేసుకుందాం. కుక్కర్లో గాలి తగ్గిపోయిన తర్వాత మూత తీసి రాజ్మాని పట్టుకుని చెక్ చేస్తే ఇలా మెత్తగా ఉడికిపోతే సరిపోతుంది. ఒకవేళ ఉడకనట్లయితే మరొక 2 విజిల్స్ రానివ్వాలి. దానిలోనే ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్లోంచి ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా పోసుకోవాలి. రాజ్మాని వాటర్తో సహా వేసేసుకున్న తర్వాత పొడవుగా కట్ చేసిన కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కసూరి మేతిని కూడా వేసి ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాలు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకుంటే ఉప్పు కారాలన్నీ రాజ్మాకి బాగా పడతాయి. 4 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని ఉడికించుకున్న బంగాళదుంపని పైన ఉన్న తొక్క తీసి ఇక్కడ చూపిస్తున్నట్లుగా నలుపుకొని వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసైనా వేసుకోవచ్చు. ఇలా నలుపుకొని వేసుకుంటే గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త చిక్కగా వస్తుంది. బంగాళదుంప ముక్కల్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను. గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఉంటే కూర ఉడికిన తర్వాత, చల్లారిన తర్వాత కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఉప్పు, కారం చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. చివరగా 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త చిక్కగా అయ్యి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా చాలా రుచిగా ఉండే రాజ్మా ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయినట్లే. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.